పెద్దాపురం వ్యభిచార గృహంలోంచి అతి కష్టం మీద తప్పించుకొని వచ్చింది. పోలీసులను ఆశ్రయించింది. కానీ 5 నెలలుగా కూడా తనకు న్యాయం జరగడం లేదంటూ కూడా ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో బాధిత మహిళ ఉన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? అసలు ఏం జరిగింది? నా పేరు శిరీష్ అండి. నేను పెద్దాపురంలో ఉంటాను. నేను బంకులో పని చేసుకునేదాన్ని. బంకులో పని చేసుకుంటే చక్కగా బాగానే ఉండేదండి. నాకు లైఫ్ అంతా బాగుందండి. ఈ లోపల నా దురదృష్టం ఏంటో భారతి వచ్చిందండి. భారతి వచ్చి అలా ఒక 4 రోజుల దాకా దగ్గర వచ్చి కొట్టించుకుని వెళ్ళేదండి. కొట్టించుకుని వెళ్తే ఒకసారి ఇంట్లో పని చేస్తావా అని అడిగిందండి. ఎంత ఇస్తారు జీతం అన్నదండి. 15,000 ఇస్తానమ్మా అని అన్నారండి. 15,000 ఇస్తాను మా అమ్మగారిని అడిగి చెప్తానంటే నా వెనకాల ఫాలో అయిపోయిందండి. మా ఇల్లు ఎక్కడ అని చెప్పి కనుక్కోండి నా వెనకాల ఫాలో అయిపోయింది. ఫాలో అయిపోయాక అమ్మతో చెప్పానండి. అమ్మమ్మ అప్పటికి హైదరాబాద్ కొయిటాలు గట్రా తిరుగుతుందండి. బాగాలేదని చెప్పి కొయిటా నుంచి వస్తుంది. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళారండి. హైదరాబాద్ వెళ్ళాక అమ్మ ఇలా ఇంటి పైన ఇస్తారంట 15,000 ఇస్తారంట వెళ్ళాను అన్నాను. మేము 4 అక్క చెల్లెమండి. అప్పులు చేసి ఉన్నాం కదమ్మా. అప్పులు చేసి అందరూ పెళ్ళిళ్ళు చేసామండి. అప్పులు చేసి ఉన్నప్పుడు వెళ్ళమ్మా వెళ్ళి కొంచెం అప్పైనా తగ్గుతుంది కదా అని చెప్పి మా అమ్మ వేరే ఊరు వెళ్ళిపోయిందండి పనికి. వంట పనికి వెళ్ళిపోతానమ్మా నేను వెళ్ళానండి. వెళ్ళాక ఒక 4 రోజులు పని చేశానండి. తర్వాత 10 రోజులు అవుతుందండి. 10 రోజులు అవుతుంటే ఇంటికి ఎవరెవరో వస్తున్నారు అడిగానండి. అడిగితే నీకు సంబంధం ఏంటని మాట్లాడిందండి. నీకు సంబంధం ఏంటని మాట్లాడితే ఆ భారతి లేని టైంలో అమ్మాయిలను అడిగానండి. చాలామంది అమ్మాయిలు వస్తారండి. 5, 6 అలా వచ్చి వెళ్ళిపోతారు. వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఏంటి ఏదో డిఫరెంట్ కొడుతున్నాయని చెప్పి అడిగితే అక్కతో చెప్పారండి. ఇలా అందరూ వెళ్ళి భారత అక్క ఇలాగ అడుగుతున్నారని చెప్పితే ఆవిడ అన్నదండి నీకు సంబంధం ఏంటి నీ పని ఏంటి నీ పని నువ్వు చూసుకోవాలని నన్ను బెదిరించిందండి. సరే అని నాకెందుకు నా పని చూసుకోవడమే కావాలని చెప్పి నేను వెళ్ళిపోయాను. మాట్లాడకుండా ఉంటే ఒకసారి మా చిన్నాన్నగారు ఎందుకమ్మా అలాంటి ఇంట్లో ఉన్నావన్న. చిన్నాన్న ఇంట్లో ఉన్నాను ఇంటి పనికి వెళ్ళాను నాకు 15,000 ఇస్తున్నారని నేను మా చిన్నాన్నతో చెప్తే కాదా ఇల్లు ఏంటి వ్యభిచారం చేసిన ఇల్లు మనం పరువు అంతా ఇలాగే తీసేస్తావా అన్నట్టు మాట్లాడితే నాకు తెలియదు అది వ్యభిచారం చేస్తారని నువ్వు చెప్పడం తప్ప ఎప్పుడైనా ఇటువైపుకి వచ్చానా నువ్వు పుట్టి పెరిగింది కూడా ఎక్కడైనా తెలియకుండా ఉన్నాయి ఏటమ్మా అన్న. నెలతో ఎప్పుడో తెలుసు కదా చిన్నాన్న అని చెప్పాను. అయిపోయాక భారతికి చెప్పాను నేను పని మానేస్తున్నాను నా జీతం డబ్బులు నాకు ఇచ్చాక నేను ఉన్నా నీ ఇలాంటి ఇంట్లో ఉన్న మా చిన్న తిడుతున్నారని చెప్పి వచ్చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళాల్సిన పని లేదని చెప్పి నువ్వు వ్యభిచారం చేయాలని నన్ను ఒక రూమ్లో బంధించింది. ఒక రూమ్లో బంధించినప్పుడు ఇది ఏంటి నన్ను రూమ్లో బంధించాను డోర్లన్నీ పగలగొట్టుకునేలా నేను గింజుకున్నాక అమ్మాయిలు అందరినీ పంపిస్తుంది. 4 అబ్బాయిలు వచ్చారు. 4 అబ్బాయిలు వస్తే తాగేస్తున్నారు ఫుల్గానే. తాగేసి గంజాయి కొడుతూ అన్నీ ఉంటే నన్ను నాన్న టార్చర్ పెట్టి బ్లేడ్ తోటి చాకులతోటి కొట్టడాలు బెల్ట్ తోటి కొట్టడాలు అన్నీ జరిగాక ఒకసారి ఈ కన్ను కూడా పోయిందండి. కన్ను కూడా పోతుంటే హాస్పిటల్కి వెళ్తే ఆయన డ్రాప్స్ అవి ఇస్తే అవి వాడేశాక ఆ 4 వెళ్ళిపోయిన 2 రోజులకి ఇంకొక ఆయన పంపించాక మనుషులు ఎవ్వరు లేరు తాళాలు వేసుకుని వెళ్ళిపోతే మానభంగం చేశారండి. నన్ను మానభంగం చేశాక నేను చేయను గింజుకున్నా ఎంత విలవెల కొట్టుకున్నానంటే అంత విలవెల కొట్టుకొని డోర్లు పగలగొట్టుకొని ఎంత విడిపించుకుందామని చూసినా నాకు ఇంకా అవ్వలేదండి. ఆ మనిషి వెళ్ళిపోయినప్పుడు ఫోన్ చేసి భారతిని రప్పించాక భారతిని రప్పించారు. భారతి తలుపు తీసింది. నేను వెళ్ళిపోతానాక నేను ఉన్నాక నాకు భారతి ఎవరు వ్యభిచారం చేయించుతుందండి. ఒక వ్యభిచారం చేసిన ఇంట్లో ఒక మనిషి అండి ఓనర్ అంటారండి అందరూ. ఇలా వ్యభిచారం చేయిందని చెప్పి వెళ్ళిపోతున్నామండి. గృహాలు నడిపే ఆవిడండి. వెళ్ళిపోతానని చెప్తే వెళ్ళాల్సిన పనులు అని చెప్పి నువ్వు వెళ్తే చంపేస్తాను నాకు చుట్టుపక్కల మనుషులు ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ మనుషులు ఉన్నారు అన్నారు. ఇలా కాదని చెప్పి కొన్నాళ్ళు అలా బాధపడ్డానండి. వెళ్ళిన 5వ నెలకే నాకు ప్రెగ్నెంట్ విషయం నాకు తెలియదండి. ప్రెగ్నెంట్ అయ్యానండి. ప్రెగ్నెంట్ అయ్యాక 6-7 నెలల్లోని పొట్ట పెరుగుతుందని చెప్పి భారతిని అడిగాను. అంతకుముందే నాకు పీరియడ్స్ ఆగిపోయింది ఎందుకు ఆగిందని అడిగితే నువ్వు పులుపు ఎక్కువ తింటావు కాబట్టి నీ పీరియడ్స్ ఆగిపోయిందని చెప్పింది. పీరియడ్స్ ఆగిపోవడం వల్ల పులుపు తినడంలోనే చాలా డిఫరెంట్ ఉందని చెప్పి నాకు కొంచెం అనుమానం వచ్చిందండి. అలా 6 నెలలు 7 నెలలు అవుతే పొట్ట కనబడుతుందని చెప్పి టెస్ట్ చేసుకున్నానండి. అది ఏంటని టెస్ట్ చూపిస్తా మనిషికి నువ్వు ఎవరితో పడుకున్నావు ఏం చేస్తున్నావు నీకు తెలియదు అన్నట్టు మాట్లాడిందండి. నాకు చాలా బాధ కలిగింది. నా మాట కూడా ఆవిడ ఆడిన మాటలకి ఆవిడ చేసిన టార్చర్లు కట్టాను. ఇంకా 9వ నెల వచ్చాక 2 మనుషులకి బయట పంపించిందండి. నేను వెళ్ళనంటే వెళ్ళాలి నువ్వు వెళ్ళకపోతే చంపేస్తానని చెప్పి చేసిందండి. అలా వెళ్తే అక్కడ రూమ్లోనే ప్రెగ్నెన్సీ నొప్పులు వచ్చేసాయి. నొప్పులు వస్తాలు ఏది భయపడిపోయి గవర్నమెంట్ హాస్పిటల్ సామలకోట తీసుకెళ్ళారు. సామలకోటలో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డెలివరీ అయితే ఆ రోజు భారతి రాత్రి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు మనిషి. పొద్దున వెంటనే వీళ్ళు ఫోన్ చేస్తే ఎత్తి వెంటనే హాస్పిటల్కి వచ్చి నన్ను నా బిడ్డను దూరం చేసింది. అక్కడికక్కడ పురుడు మంచం మీద తీసుకొచ్చిన మనిషి బిడ్డను అలా తీసుకెళ్ళి నన్ను ఇంట్లో వ్యభిచారం చేయమని మళ్ళీ బంధించేసి వ్యభిచారం చేయమన్నది. 5-6 సార్లు పారిపోయాను. 5-6 సార్లు పారిపోయినా ఫోన్ కాంటాక్ట్ పోలీసుల ద్వారా తీసుకొని
ఎక్కడ ఉన్నా నువ్వు చంపేస్తానని చెప్పి బెదిరించేదని ఫోన్ చేసి, నువ్వు అక్కడ చచ్చిపోతే ఇప్పుడు నీ కూతురు నా చేతిలో ఉంది, పసికోన కూడా చూడన చంపేస్తానని విషయంలో చాలా బెదిరించిందని. నా బిడ్డ కాకపోయినా నా పేగు పెంచుని పుట్టింది కాబట్టి నేను ఎలా నా ఆ బిడ్డనైనా సొంతం చేసుకెళ్ళి నా కన్న తల్లి ఎలా దూరం అయింది కాబట్టి ఆ బిడ్డని వేలుకోవాలని నేను మళ్ళీ వెనక్కి వెళ్ళేదాన్ని. నేను అలా ఒక 4 సంవత్సరాలు జరిగిపోయింది. 4 సంవత్సరాలు జరిగిపోయాక నాకు బాగాలేదని చెప్పి జ్వరం చెప్పి బయటకు వచ్చేసాను. బయటకు వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఫస్ట్ హాస్పిటల్ ఎవరో హోంగార్డ్ కూడా ఉన్నారని చెప్తున్నారు. అసలు ఏంది హోంగార్డ్? పెద్దాపురం ఎస్ఐ గారి దగ్గర హోంగార్డ్ అండి ఆయన. తన పేరు శివరామకృష్ణ అండి. హస్బెండ్ పేరు కూడా శివరామకృష్ణ అండి. ఆయన కానిస్టేబుల్ అండి, గొల్లపురంలో చేస్తున్నారండి ఆయన. ఇప్పుడు వాళ్ళిద్దరు సపోర్ట్ ఉంటుందండి ఎక్కువ. ఏం జరిగినా ఇప్పుడు మేడం అమ్మాయిలు ఇంట్లో ఒక 5గురు ఉన్నారనుకోండి, మేడం గారు వస్తున్నారనుకోండి, ఫోన్ చేస్తారండి. వాళ్ళే కదండి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కానిస్టేబుల్కి పలానా పండగకి ఎంత ఇస్తుంది, పలానా ఇంటికి వస్తే 500, 1000 రూపాయలు బోనస్ కింద రాస్తుందండి. కానిస్టేబుల్ డబ్బులు రాస్తుంది. ఇప్పటికీ అక్కడ వ్యభిచార గృహాలు ఉన్నాయా, నడుస్తున్నాయా? నడుస్తున్నాయండి. మొత్తం లత ఒకటి, వాణి ఒకటి, సరోజ ఒకటి, లక్ష్మి ఒకటి, ఇటువైపేమో చెవిటిమణి అన్న ఆవిడ ఒకటి, కుమారి అన్న ఆవిడ ఒకటి. ఈ 7 ఇళ్ళల్లోనూ కంపల్సరీ జరుగుతుందండి, ఎక్కడ ఆగలేదండి. అంటే మీకు ఎంత జరిగింది, మీరు పోలీసుల దృష్టికి ఏమైనా తీసుకుని వెళ్ళారా, ఏం చెప్తూ ఉన్నారు? పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పానండి. నా బాధ అంతా ఇలాగే చెప్పుకున్నానండి. కానీ తిరిగి నా తప్పు అంటున్నారండి. నువ్వు ఇష్టంగా చేసుకున్నావు, ఆవిడ ఇష్టంగా చేయించుకుందే, పడితే ఇద్దరికి కేసు పడుతుంది అన్నారు. నేను వేసామన్నా నేను అప్పటికి నేను ఎంత బాధ ఇచ్చాను, బాధపడ్డాను, ఆవిడ బాధపడాలని చెప్పి ఇద్దరికి కేసు వేసాను మేడం అన్నాను. అలా ప్రతిపడేసే మేడం అన్నారండి. అలా కాదు శిరీష్, ఆలోచించుకొని కూతురు ఉంది అన్నారు. మీరు ఆలోచించుకోవడం లేదు మేడం, నరకం అనిపించాను మేడం లోపల. మీరు చూస్తారు ఏంటి మేడం, ఎవరైనా తెలుసా ఒక రూమ్లో ఎంత నరకం పడతామన్నది మాకు తెలుసు మేడం, బాధ అది అని నేను అన్నాను. ఆయన మేడం అప్పటికి పట్టించుకోకపోతే భారతి అన్నది. నన్ను మేడం ముందు అన్నారండి, నువ్వు ఉన్నప్పుడు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారమ్మా శిరీష్ అని అడిగారండి. అడిగితే 2, 3, 4 ఉంటారు మేడం, పేర్లతో సహా చెప్పాను మేడం. చెప్తే భారతి వచ్చి మీదకి వచ్చి 10 మంది అమ్మాయిలు ఉంటారు మేడం ఎదురుకుంటాను. 10 మంది అమ్మాయిలు ఉంటారు, చిటికేసి ఏం పీకుతావు అని అడిగింది. ఆ మేడం యాక్షన్ తీసుకోవాలా లేదండి, అప్పటికేం మాట్లాడలేదండి. ఇక్కడ అప్పుడు మేడం అన్న, నువ్వు ఎంతకన్నా పై ఆఫీసర్కి వెళ్ళినా నీకు తిరిగి ఇంకో ఎస్ఐ దగ్గర తీసుకెళ్తారు తప్ప నీకు ఎక్కడ న్యాయం జరగదు. నీకు న్యాయం జరగడానికి ఇందులో పాయింట్ లేదు, పాయింట్ ఎక్కడ ఉందని అన్నారు. అదే మీరు పాయింట్ లేదంటున్నారు ఏంటి మేడం, బలవంతంగా వ్యభిచారం చేయించిందంటే అది పాయింట్ కాదేంటి మేడం, చంటి పిల్ల కూడా అక్కడే పుట్టింది, నా బిడ్డ భవిష్యత్తు పోతున్నాయి, నా పేపర్ మీద సంతకాలు ఇట్టించుకుంది, నాకంటూ న్యాయం జరగాలి కదా మేడం అని అడిగితే చెప్పాను శిరీష, డబ్బులు సెటిల్మెంట్ చేయమంటావు అన్న. నాకు డబ్బు కట్టవద్దు మేడం, నేనెంత అనుభవించాను ఆవిడంత అనుభవించాను, నాకు అదే కావాలని చెప్పానండి. ఇంక మేడము చెక్ పేపర్లు పెట్టించుకున్న మనుషులు పిలిపిస్తానన్నారండి. అప్పటికి ప్రతిపడేసే మేడం కూడా అన్నారు, పిలిపించలేదండి. పిలిపించేస్తే ఇంకో తులసి. మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది, అక్కడ ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారికి సేమ్ ఇలాగే పవన్ కళ్యాణ్ గారు లేరని అప్పుడు షూటింగ్లో ఉన్నారని చెప్పారండి. ఆఫీసర్ గారు ఒకరు వచ్చారండి. ఇలాగే ఎక్కడ ఆఫీస్కి వెళ్ళారు, అంటే పిఠాపురంకి వెళ్ళారా లేకపోతే మంగళగిరి ఆఫీస్కి వచ్చారు? మంగళగిరి అండి, మంగళగిరి వెళ్ళానండి. మంగళగిరి వెళ్ళాక ఆఫీసర్ ఎవరో వస్తే కంప్లైంట్ పేపర్ ఇచ్చానండి. కంప్లైంట్ పేపర్ ఇచ్చాక బాధ ఇలాగే చెప్పుకున్నానండి. చెప్పుకున్నాక అన్ని ఆరాలు తీసారని రాసుకున్నారండి. 2 రోజుల్లో ఫోన్ చేస్తానన్న మనిషి చేయలేదండి ఆయన. ఎప్పుడు వెళ్ళారండి ఆఫీస్కి? అది అవుతుంది 3 నెలలు 2 నెలలు అవుతుంది వెళ్ళినాం. కానీ ఇప్పుడు దాకా ఫోన్ రాలేదండి, ఒక్క ఫోన్ కూడా రాలేదండి. అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళానని చెప్పి బయట విలేకరులు ఉంటే అప్పుడు 6, 7 ఇలాగా న్యాయం జరుగుతాము నంబర్ చెప్తే తులసి మేడం గారు అటాక్ చేశారండి. మరి ఆ నంబర్ తీసుకుని ఫోన్ చేసిన మేడం దేవుళ్ళగా చెప్పిన ఎక్కడ న్యాయం జరగాలి, ఆవిడ వల్ల నాకు న్యాయం జరిగిందండి. ఇప్పుడు ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? నేను ఇప్పుడు 5 సంవత్సరాలు ఎంత నానా నరకం అనిపించినప్పుడు అందులోనే కొంత భారతీయ కూడా నరకం అనుభవించాలి కదా సార్. ఆ భారతీయ కూడా ఎంతో కొంత నరకం అనిపించాలి. నేను అప్పుడు మనస్ఫూర్తిగా ఉంటాను. నా చెక్ పేపర్లో నా బ్యాంక్ బుక్లు పేర్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అక్కర్లేదు, నేను తీసుకున్నాను. ఇంకోటి ఆ కాపీ నా దగ్గర ఉంది, మీకు చూపిస్తాను. ఇప్పుడు అది ఎట్టి ఆ పేపర్ ఎట్టి అందరితోటి నేను 2 సంవత్సరాలు ఉన్నానని చెప్పి అంటుంది. నేను ఒకటన్నానండి, మీరు ఎంక్వైరీ చేసుకున్న అక్కడికి వెళ్ళి నేను 2 సంవత్సరాల్లోనో 5 సంవత్సరాల్లోనో తెలుస్తుంది. నేను అబద్ధం ఆడాల్సిన పని లేదు, నేను నిజంగానే పోరాడుతున్నానని చెప్పానండి. సరే ఇప్పుడు మా మాట ఎవరు నమ్మట్లేదు, పోలీసు వాళ్ళని భారతీయ వైపు మాట్లాడుతున్నారండి. ఆవిడ చెప్పిందే నమ్ముతున్నారండి. ఎవరెవరో ఉన్నారని అంటున్నారండి. ఎవ్వరు లేరు, మేమిద్దరం పోరాడడం తప్ప ఎవ్వరు లేరండి. మీరు కూడా చూస్తున్నారు, ఇప్పుడు మేమిద్దరం వచ్చాము. నాకు కావాల్సింది ఒకటి, నేను బాధపడ్డ దాంట్లో భారతీయ కూడా ఎంతో కొంత బాధపడాలి. నా చెక్ పేపర్లు అవన్నీ తీసుకొచ్చి నాకు అప్పు చెప్పాలి, అదే కావాలండి. నాకు నా ప్రాణ రక్షణ కూడా కల్పించాలండి, అంతే.
అయితే ఇది ఏదైతే గత 5 ఏళ్ళుగా కూడా అనేక నరకం అనుభవించాను, పోలీసులను కూడా ఆశ్రయించాను, కానీ నాకు ఎటువంటి న్యాయం జరగడం లేదంటూ కూడా బాధిత మహిళ చెబుతున్నటువంటి కదా. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీసుకు కూడా ఆమె వెళ్ళడం జరిగింది. 3 నెలల క్రితం వెళ్ళిన నేపథ్యంలో కూడా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు తనకు ఎటువంటి సమాచారం, ఎటువంటి ఫోన్ కానీ ఆఫీస్ నుంచి రాలేదంటూ కూడా చెప్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తం మీద ఆమె కూడా ఒకటే కోరుతుంది, ఏదైతే వ్యభిచార గృహంలో ఏదైతే ఓనర్ చేసినటువంటి అరాచకం ఆమె కూడా అనుభవించాలి ఖచ్చితంగా అంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. 100% సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.